నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రమాదానికి గురైన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అయి స్వల్ప గాయాలు, అపోలో ఆసుపత్రిలో చికిత్స. సాయి ధరమ్కు ఎలాంటి ప్రమాదం లేదన్న వైద్యులు, అభిమానులు ఆందోళన చెందొద్దని మెగా కుటుంబ సభ్యుల సూచన. రాష్ట్రంలో భూముల విలువ పెంపుతో ప్రతికూల ప్రభావం, ఆగస్టులో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు తగ్గిన ఆదాయం. రాష్ట్రంలో అందుబాటులోకి 94,000 ఇంజనీరింగ్ సీట్లు, నేటి నుంచి ఈ నెల 16 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ. ప్రమాణ స్వీకారోత్సవాన్ని వాయిదా వేసిన తాలిబన్లు, అమెరికా ఉగ్రఘటన రోజే హాజరు కాలేమన్న పలు దేశాలు. రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ గాయపడ్డారు. బైక్ నడుపుతున్న సమయంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. ప్రమాదంలో ఆయన కంటి పైభాగంతో పాటు ఛాతి భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని, ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. మెగా కుటుంబానికి చెందిన నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధిలో ఐకియా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గంచెరు తీగల వంతెన నుంచి ఐకియా వైపు స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఇసుక ఉన్న చోట బైక్ స్కిడ్ అయి కింద పడ్డారు. కుడికంటి పైభాగంతో పాటు ఛాతీ వద్ద గాయాలయ్యాయి. వాహనం నడుపుతున్న సాయి ధరమ్ శిరస్త్రాణం, చేతి గ్లౌజులు ధరించి ఉండడంతో ముప్పు తప్పింది. వాహనంతో కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మొదట సాయి తేజ్ ను గుర్తించలేదు. ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత నటుడు సాయి ధరమ్ తేజ్ గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. .108 సిబ్బంది ఆయన్ను మొదట మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. నటుడు పవన్ కళ్యాణ్, సినీ దర్శకుడు త్రివిక్రమ్, అల్లు అరవింద్, సురేష్ కొండేటి తదితరులు ఆసుపత్రికి తరలివచ్చారు. వైద్యులతో మాట్లాడి సాయి ధరమ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని అల్లు అరవింద్ తెలిపారు. సాయంత్రం 7:30కి ఒక యాక్సిడెంట్ జరిగింది సాయి ధరమ్ తేజ్కి. అతను ప్రస్తుతం సేఫ్గా ఉన్నాడని ఫ్యామిలీ తరఫు నుంచి నేను చెప్తున్నాను. హీఈస్ వెరీ వెరీ సేఫ్. హెడ్ ఇంజరీ కానీ, లోపల స్పైనల్ ఇంజరీలు కానీ ఎలాంటి ఏమీ లేవు. ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఎక్కడా లేవు అని డాక్టర్లు కూడా చెప్పారు. కనుక హీఈస్ వెరీ సేఫ్. స్పోర్ట్స్ బైక్ పైన దుర్గం చెరువు నుంచి ఐకియా వైపు వస్తుండగా మట్టిలో బైక్ స్కిట్ అయి కింద పడిపోయారని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ తెలిపారు. డైల్ 100కు కాల్ రాగా వెంటనే 108 సిబ్బంది వచ్చి దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ గారు స్పోర్ట్స్ బైక్ పైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుండి ఐకియా వైపు వస్తుండగా ఆ వెహికల్ మట్టిలో స్కిడ్ అయి కింద పడిపోవడం జరిగింది. వెంటనే 100 డయల్ కాల్ వచ్చింది. తర్వాత అంబులెన్స్లో మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగిందండి. డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. ప్రస్తుతం తేజ్ వెంటిలేటర్ మీద ఉన్నాడని అపోలో వైద్యులు తెలిపారు. ఆయనకు ప్రమాదంలో కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని, స్వల్పంగా గాయపడ్డారని వెల్లడించారు. సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని అన్నారు. బైక్ మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా గాయం కావచ్చని, అందుకే పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి సర్జరీ అవసరం లేదన్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు వెంటిలేటర్ మీద ఉంచడం సాధారణమేనని, ఆందోళన చెందవద్దని చెప్పారు. ఆయన కోసం ప్రార్థిద్దామని, త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. I'm happy to inform you that there was no major injury to brain, spine or any other major organ. These are all preliminary investigations. Of course, over time, next 24 hours, we will be doing further investigation depending on the needs. There is no serious cause for concern. In any road traffic accident, one must proceed with caution, slowly,
and he's on assisted respiration as a precautionary measure. There is no need for any immediate surgical intervention unless something new develops. So things are all right. కాలర్ బోన్ ఉంది ఫ్రాక్చర్, బట్ దానికి ఎమర్జెన్సీగా ఏం చేయాల్సిన పని లేదు. ఆయన క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. ఇప్పటికైతే స్టేబుల్గా ఉన్నాడు, కానీ నెక్స్ట్ 48 గంటల వరకు ఏమీ చెప్పడానికి ఉండదు. ఎందుకు అంటే బైక్ మీద నుంచి పడ్డప్పుడు ఎక్కడైనా ఇంజురీ కావచ్చు. దానికోసం మేము క్లోజ్గా మానిటర్ చేస్తాము, చెక్ చేస్తూ ఉంటాము. మనం అందరం ఆయన కోసం ప్రే చేద్దాము. విల్ క్రాస్ అవర్ ఫింగర్స్. ఐ థింక్ హీల్ బి ఆల్ రైట్. ఆయన తప్పకుండా కోలుకుంటాం. వెంటిలేటర్ పైనే ఉన్నారు. Ventilator does not mean a bad thing. Any person who has an accident and at that time the person we feel that he needs to support the respiration, we put them on the ventilator. There is nothing bad about it. It's a very precautionary measure. సాయి తేజ్ ప్రమాదం గురించి తెలుసుకున్న మెగా అభిమానులు భారీగా అపోలో ఆసుపత్రికి తరలివచ్చారు. తోపులాట జరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను అక్కడి నుంచి పంపించి వేశారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నారు. సాయిధరం తేజ్ ఆరోగ్యం విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పూర్తిగా కోలుకుని త్వరలోనే వచ్చేస్తారని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో సాయిధరం తేజ్ కోలుకుంటున్నారని వెల్లడించారు. సాయిధరం తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మన అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న సాయిధరం తేజ్ ఎవరైతే నిన్న సాయంత్రం ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఆయన అపోలో ఆసుపత్రిలో, అంటే మొదటగా మెడికోర్ ఆసుపత్రిలో, ఆ తర్వాత నుంచి అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పి కూడా ఇక వైద్యులు చెబుతున్నారు. మరోవైపు దీనికి సంబంధించి చూసినట్లయితే అపోలో ఆసుపత్రికి కొద్ది క్షణాల క్రితమే ఉపాసన, అదేవిధంగా రామ్ చరణ్ తేజ్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సాయిధరం తేజ్ని పరామర్శించేందుకు అని వారు ఇక్కడికి రావడం జరిగినట్టు తెలుస్తుంది. ఇక నిన్ననే ఇప్పటికంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలంతా కూడా నిన్నటి నుంచి సాయిధరం తేజ్ని పరామర్శిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా సాయిధరం తేజ్కి రోడ్ యాక్సిడెంట్ కావడం వల్ల అనుకోని ఇబ్బందులు ఏమైనా తలెత్తితే అప్పటికప్పుడు చికిత్స అందించేందుకు వీలుగా ఆయన ఐసీయూలో ఉంచి అసిస్టెడ్ ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఇస్తున్నట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్లో దెబ్బలు, అంటే ఆయనకి ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమీ కాలేదు, అదేవిధంగా బ్రెయిన్ ఇంజురీస్ ఏం కాకపోయినప్పటికీ కూడా సడన్గా ఏదైనా డిఫికల్టీ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా అపోలో ఆసుపత్రిలో ప్రత్యేకంగా 4 వైద్యుల బృందం సాయిధరం తేజ్కి చికిత్స అందిస్తున్నారు. అందులో చూసినట్లయితే డాక్టర్ అలోక్ రంజన్ న్యూరో సర్జరీ, అదేవిధంగా క్రిటికల్ కేర్ విభాగానికి సంబంధించి డాక్టర్ సుబ్బారెడ్డి, అదేవిధంగా పల్మనాలజీకి సంబంధించి డాక్టర్ సాయి ప్రవీణ్ హర్నాథ్, అదేవిధంగా ఆర్థోపెడిక్స్ సంబంధించి డాక్టర్ బాలవర్ధన్ కూడా ఈ యొక్క బృందంలో ఉన్నారు. ఈ 4 వైద్యుల బృందం ప్రత్యేకంగా సాయిధరం తేజ్ కోసం చికిత్స అందించేందుకు అన్నారు. వీరంతా కూడా అపోలోలో చాలా సీనియర్ వైద్యులు కావడం గమనారు. ఇక మొత్తంగా ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ పైన నిన్న సాయంత్రం జరిగినటువంటి యాక్సిడెంట్లో ఈ స్పీడ్ వల్ల సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బ్రేక్ కొట్టినప్పుడే బైక్ స్కిడ్ అయి పడినట్టుగా కూడా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్లో కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సాయిధరం తేజ్ని మొదటగా మెడికోర్ హాస్పిటల్లో చికిత్స అందించారు. ఎందుకంటే ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగిన సమయంలో దగ్గరలో ఉన్న ఆసుపత్రిని తరలించి అక్కడ చికిత్స అందించారు. ఆ తర్వాత నుంచి కూడా అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక బృందం సాయిధరం తేజ్కి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి కుడివైపు ఉన్నటువంటి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి చికిత్స అందిస్తున్నాము. అదేవిధంగా బ్రెయిన్కి కానీ ఇంటర్నల్ బ్లీడింగ్స్ కానీ ఎలాంటి హాని జరగలేదు అని చెప్పి ఛాతీ భాగంలో కొంతవరకు కూడా, అంటే సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం కొంతమేర దెబ్బలు తగిలినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క సాయిధరం తేజ్కి చికిత్స అందిస్తున్నామని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా అందించినట్టుగా అపోలో వైద్యులు చెప్తున్నారు. ఇక ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సాయిధరం తేజ్ ఆరోగ్యంగా నిలకడగా ఉంది. కాకపోతే రోడ్ యాక్సిడెంట్స్లో 48 గంటల పాటు వాళ్ళని వెంటిలేటర్ పైన ఉంచి అబ్జర్వేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాత్రమే ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచాము అని చెప్పేసి కూడా అపోలో వైద్యులు చెప్తున్నారు. O2 స్టూడియో.
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం సుమారు 94,000 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 4,000 సీట్లు యూనివర్సిటీ కళాశాలల్లో ఉండగా మిగతా 90,000 సీట్లు ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి. కన్వీనర్ కోటాలో సుమారు 63,000 సీట్లు భర్తీ కానున్నాయి. ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటాలో సుమారు 6,500 సూపర్ న్యూమరరీ సీట్లు మంజూరయ్యాయి. ఫార్మా కోర్సుల్లో దాదాపు 10,000 సీట్లకు అనుమతి లభించింది. నేడు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలలు సీట్లను ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 161 కళాశాలల్లో 85,149 సీట్లకు విశ్వవిద్యాలయాలు అనుమతి ఇచ్చినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 146 ప్రైవేట్ కాలేజీల్లో 81,504 సీట్లు, 15 యూనివర్సిటీ కళాశాలల్లో 3,645 ఇంజనీరింగ్ సీట్లు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. కన్వీనర్ కోటాలో 60,697 సీట్లు భర్తీ చేయనుండగా మిగతావి ప్రైవేట్ కాలేజీలు యాజమాన్య కోటాలో భర్తీ చేసుకోనున్నాయి. జేఎన్టీయూహెచ్ 130 ప్రైవేట్ కాలేజీల్లో 72,149 సీట్లకు అనుబంధ గుర్తింపునివ్వగా ఓయూ 13 కళాశాలల్లో 8,990 సీట్లకు, కాకతీయ యూనివర్సిటీ 3 కళాశాలల్లో 1,365 సీట్లకు ఆమోదముద్ర వేశాయి. నేడు జేఎన్టీయూ పరిధిలోని మరో 6 కాలేజీల్లో దాదాపు 2,500 సీట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి వచ్చినందున కన్వీనర్ కోటాలో సుమారు మరో 6,500 సూపర్ న్యూమరరీ సీట్లు మంజూరయ్యాయి. ఇవన్నీ కలిసి రాష్ట్రంలో సుమారు 94,000 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలిపి దాదాపు 69,000 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో 91 కాలేజీల్లో 7,640 బి ఫార్మసీ, 44 కాలేజీల్లో 1,295 ఫార్మ్ డి సీట్లకు యూనివర్సిటీలు అనుమతి ఇచ్చాయి. రాష్ట్రంలో 88 ప్రైవేట్ కాలేజీల్లో 7,460 సీట్లు, 3 యూనివర్సిటీ కళాశాలల్లో 180 బి ఫార్మసీ సీట్లకు ఈ ఏడాది అనుమతి లభించింది. కన్వీనర్ కోటాలో ఎంపీసీ అభ్యర్థులకు 2,611, బైపీసీ అభ్యర్థులకు మరో 2,611 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ కానున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 520 సూపర్ న్యూమరరీ సీట్లు మంజూరయ్యాయి. వీటిని కూడా కన్వీనర్ ద్వారా భర్తీ చేస్తారు. జేఎన్టీయూ 51 ప్రైవేట్ కాలేజీల్లో 4,300 బి ఫార్మసీ సీట్లకు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఓయూ 15 కళాశాలల్లో 1,420 సీట్లకు, కాకతీయ యూనివర్సిటీ 22 కళాశాలల్లో 1,740 సీట్లకు ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రంలో 44 ప్రైవేట్ కాలేజీల్లో 1,295 ఫార్మ్ డి సీట్లకు యూనివర్సిటీలు అనుమతి ఇచ్చాయి. కన్వీనర్ కోటాలో ఎంపీసీ అభ్యర్థులకు 454, బైపీసీ అభ్యర్థులకు మరో 454 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ కానున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 45 సూపర్ న్యూమరరీ సీట్లు మంజూరయ్యాయి. వీటిని కూడా కన్వీనర్ ద్వారా భర్తీ చేస్తారు. జేఎన్టీయూ 21 ప్రైవేట్ కాలేజీల్లో 630 ఫార్మ్ డి సీట్లకు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఓయూ 12 కళాశాలల్లో 360 సీట్లకు, కాకతీయ యూనివర్సిటీ 11 కళాశాలల్లో 305 సీట్లకు ఆమోదముద్ర వేశాయి. నేటి నుంచి ఈ నెల 16 వరకు వెబ్ ఆప్షన్లు ప్రక్రియ జరగనుంది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నేటితో ముగియనుంది. నిన్నటి వరకు 59,901 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాప్యం వల్ల అడ్వాన్స్డ్ ప్రక్రియ వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు ఐఐటీ ఖరగ్పూర్ ప్రకటించింది. ఈ నెల 13న మధ్యాహ్నం రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. ఈ నెల 19 సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3న పరీక్ష యథాతథంగా జరగనుంది. జేఈఈ మెయిన్ ఫలితాలు నిన్న విడుదల అవుతాయని అభ్యర్థులు ఎదురు చూశారు. రేపు సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. హర్యానాలో అక్రమాలు జరిగినట్టు సీబీఐ తేల్చినందున ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను పక్కన పెట్టేందుకు ఫలితాల విడుదల జాప్యం అవుతున్నట్టు తెలుస్తోంది. ఫలితాలపై ఎన్టీఏ ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడంపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశ మార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసే మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కానుంది. వికారాబాద్లోని పోలీస్ పరేడ్ మైదానంలో నెల రోజుల పాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రయోగాత్మక పరిశీలన జరగనుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితా లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్టుకు ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఐటీ శాఖ జట్టు కట్టింది. ఈ సంస్థల భాగస్వామ్యంతో డ్రోన్ ఫ్లైట్ల ద్వారా అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు ఔషధాలు సరఫరా చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. వికారాబాద్లో ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు కేంద్ర అనుమతులు పూర్తయ్యాయి. మారుట్ డ్రోన్స్, బ్లూ డాట్, స్కై ఎయిర్, టెక్ ఈగిల్ సంస్థలు 2 రోజులుగా అవసరమైన ఏర్పాట్లు, ట్రయల్ రన్స్ పూర్తి చేసుకున్నాయి. మొదటి రోజు ట్రయల్ రన్ లో భాగంగా విజువల్ లైన్ కు యువతలి వైపు 400 మీటర్ల ఎత్తు వరకు ఔషధాల బాక్సును ఈ సంస్థల డ్రోన్లు తీసుకువెళ్లాయి. మారుమూల గ్రామానికి అతి త్వరలో అందచేరే విధంగా, అంటే రోడ్ కనెక్టివిటీ లేని దగ్గర తొందరగా ఏదైనా మనకు యాంటీవెనమ్ లాంటిది ఏదైనా చేరవేయాల్సి వచ్చినప్పుడు అలాంటిది తొందరగా పేషెంట్ దగ్గరికి, అవసరమైన వాళ్ళ దగ్గరికి చేర్చడం కోసం డ్రోన్ టెక్నాలజీ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది మొట్టమొదటి ప్రయత్నంగా మన వికారాబాద్ నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది మన మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అనే ప్రోగ్రామ్ కాన్సెప్ట్. డ్రోన్లు ఎంత కెపాసిటీ పేలోడ్స్ ను తీసుకువెళ్తాయి, ఎంత దూరం వెళ్తాయనే అంశాలను నెల రోజుల ప్రయోగాత్మక పరిశీలనలో గుర్తిస్తారు. ఎక్కువ దూరం, బరువైన పేలోడ్స్ తీసుకువెళ్లేందుకు ఎలాంటి చర్యలు అవసరమనే అంశాలపై పరిశీలన కొనసాగుతుంది. విజువల్ లైన్ కు అవతల వైపు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనుంది. ఈ ప్రాజెక్టు విజయం ద్వారా ఎమర్జింగ్ రంగాల్లో పనిచేస్తున్న విదేశీ కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు ఊతం లభిస్తుంది. భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో ఆగస్టులో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పడిపోయింది. అంతకుముందు నెల కంటే దాదాపు 300 కోట్లు రాబడి తగ్గింది. పెరిగిన భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల ద్వారా 4000 కోట్లు అదనంగా వస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వేసిన అంచనాలు తలకిందులు కానున్నాయి. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 12,500 కోట్లు రాబడి వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు వార్షిక లక్ష్యం నిర్దేశించింది. కోవిడ్తో కొన్ని రోజులు, ధరణి పోర్టల్ వల్ల మరికొన్ని రోజులు రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. మే 30న తిరిగి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఏప్రిల్లో 628 కోట్లు, మేలో 230 కోట్లు, జూన్లో 704 కోట్లు, జులైలో 1211 కోట్లు, ఆగస్టులో 928 కోట్ల లెక్కన 5 నెలల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు 3701 కోట్ల ఆదాయం సమకూరింది. సగటున నెలకు 740 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. ఇదే విధంగా మిగిలిన 7 నెలల్లోనూ ఆదాయం వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 9000 కోట్లు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగటంతో కొనుగోలుదారులపై 2 రకాల భారం పడుతోంది. ఉదాహరణకు 50 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూమ్ ఇంటిపై మార్కెట్ విలువ పెరగటంతో కనీసం 10 లక్షలు అదనంగా పెరిగింది. మార్కెట్ విలువ పెంచకముందు 6% రిజిస్ట్రేషన్ ఛార్జీలతో 50 లక్షలకు 3 లక్షలు వెచ్చిస్తే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది. మొత్తం 53 లక్షలతో ఇల్లు వచ్చేది. కానీ పెరిగిన మార్కెట్ విలువతో 50 లక్షల ఇల్లు 60 లక్షలు కావడం, 6% బదులు 7.5%తో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగటంతో 64,50,000 వెచ్చించాల్సి వస్తుంది. అంటే ఏకంగా 11,50,000 అదనంగా కొనుగోలుదారుడు భరించాల్సి వస్తుంది. ఈ అదనపు భారం వల్ల కొనుగోలుదారులు ముందుకు రాక రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్లో ఇప్పటివరకు 35,000కు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా కేవలం 305 కోట్ల రాబడి వచ్చింది. అంటే రోజుకు 30 కోట్లకు మించి ఆదాయం రావడం లేదు. ఈ నెల నుంచి వచ్చే మార్చి వరకు ప్రతి నెల 1200 కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు రాబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజాంశాన్ని చూస్తున్నాం. సైదాబాద్ బాలిక హత్య ఘటన నిందితుడిని యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, హత్య కేసు నిందితుడిని పోలీసులు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? నిన్న రాత్రి అడ్డగూడూరులో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు చెప్తున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా అంటే ఎలాంటి వివరాలు కూడా స్థానిక పోలీసులు కూడా చెప్పడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే నిన్న జరిగిన ఘటనలో చిన్నారి పై అఘాయిత్యం తర్వాత ప్రధాన నిందితుడు ఆ అడ్డగూడూరు అంటే సొంత గ్రామానికి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ పూర్తి ఆధారాలతో అడ్డగూడూరు చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న సమయంలో అంటే ఎవరు ఎలాంటి వివరాలు కూడా బయటకు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే స్థానిక పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేదు. నిన్న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు తెలుస్తోంది. హరీష, ధన్యవాదాలు జయప్రకాష్. సైదాబాద్ బాలిక హత్య ఘటన నిందితుడిని యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జులైలో దేశ పారిశ్రామికోత్పత్తి 11.5% పెరిగింది. గత ఏడాది జులైలో ఇది 10.5% క్షీణించగా లో బేస్ ఎఫెక్ట్ సహా తయారీ, గనులు, విద్యుత్ రంగాలు పుంజుకోవడంతో ఈసారి వృద్ధి నమోదైంది. ఈ మేరకు జాతీయ గణాంక కార్యాలయం NSO అధికారిక డేటా విడుదల చేసింది. దేశ పారిశ్రామికోత్పత్తిలో 77.63% వాటా కలిగి ఉన్న తయారీ రంగం ఉత్పత్తి 10.5% పెరగ్గా గనుల ఉత్పత్తి 19.5% ఎగబాకింది. విద్యుత్ రంగ ఉత్పత్తి 11.1% వృద్ధి చెందింది. ఈ ఏడాది ఏప్రిల్ జులైలో దేశ పారిశ్రామికోత్పత్తి 34.1% పెరగ్గా గత ఏడాది ఇదే కాలానికి 29.3% క్షీణత నమోదు చేసింది. ఈ ఏడాది జులైలో IIP 131.4 పాయింట్లు కాగా గత ఏడాది జులైలో ఇది 117.9 పాయింట్లుగా ఉంది. గత ఏడాది మార్చి నుంచి కరోనా కారణంగా పారిశ్రామికోత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలో పారిశ్రామికోత్పత్తి ప్రస్తుతం పుంజుకున్నా కరోనా ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ఇంకాస్త తక్కువగానే ఉంది. కరోనా కట్టడి చర్యలపై ఆత్మ సంతృప్తి చెందకుండా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, ప్రాథమిక చికిత్సా పద్ధతులను మార్చడం సహా గ్రామీణ ప్రాంతాల్లో బ్లాక్ స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ ఉండటం సహా మూడో దశ ముప్పుపై నిపుణుల వేర్వేరు అంచనాల మధ్య దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్పై ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య శాఖ అధికారులు, నీతి ఆయోగ్ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలు, ఆక్సిజన్ లభ్యతపై ఆరా తీశారు. రెండో దశ కోవిడ్ అత్యవసర స్పందన ప్యాకేజ్ కింద చిన్నారుల చికిత్స కోసం పడకల పెంపునకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు, అధికారులు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని పలు కీలక సూచనలు చేశారు. మ్యూటెంట్ల పుట్టుకను కనుగొనేందుకు నిరంతరం జినోమ్ సీక్వెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాన్సంట్రేటర్లు, సిలిండర్లు అందుబాటులో ఉంచడం సహా వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచాలని మోదీ అధికారులకు సూచించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. ప్రాథమిక చికిత్సా పద్ధతులను మార్చడం సహా గ్రామీణ ప్రాంతాల్లో బ్లాక్ స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించినట్లు వెల్లడించింది. కోవిడ్ సహా దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలకు అందించే ఔషధాలను జిల్లా స్థాయిలో అదనంగా నిల్వ ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. కరోనా టెస్టింగ్ సదుపాయాలను కూడా పెంచాలని మోదీ సలహా ఇచ్చినట్లు వెల్లడించింది. దేశంలో వ్యాక్సినేషన్ పరిస్థితిపై అధికారులు మోదీకి వివరించారు. దేశంలో కరోనా రెండో దశ ఇంకా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రకటించిన మరుసటి రోజే ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కరోనా కారణంగా ఇన్నాళ్లు భారత్ సహా 14 దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను యుఏఈ ఎత్తివేసింది. సెప్టెంబర్ 12 నుంచి వివిధ దేశాల పౌరుల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియాతో పాటు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియర్రా లియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా, ఆఫ్ఘాన్ దేశాలున్నాయి. దుబాయ్ ఎక్స్పో 2020 వరల్డ్ ఫెయిర్ ను అక్టోబర్ 1న నిర్వహించనున్న నేపథ్యంలో యుఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం కోసం దాదాపు దశాబ్ద కాలంగా సన్నద్దం కాగా గతేడాది కరోనా కారణంగా వాయిదా పడింది. దుబాయ్లోని పర్యాటక, ఆర్థిక రంగాల ఉన్నతికి ఈ ఎక్స్పో కీలకమవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయటమే కాకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్స్పోను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలోని డబ్ల్యూటీసీ టవర్లపై జరిగిన భీకర ఉగ్రదాడికి నేటితో 20 ఏళ్లు నిండుతున్నాయి. ఈ దాడిలో మృతి చెందిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాళి అర్పించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదంపై 20 ఏళ్ల పోరాటం ముగించి సైన్యాన్ని ఉపసంహరించిన తర్వాత అమెరికా తొలిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించనుంది. 2001 సెప్టెంబర్ 11న ఉగ్ర సంస్థ అల్ ఖైదా జరిపిన దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 2 విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు డబ్ల్యూటీసీ టవర్లను ఢీకొట్టారు. ఆ ఘటనలో 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాతే అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కోసం వేట సహా ఉగ్రవాదంపై పోరాటానికి ఆఫ్ఘనిస్తాన్లో సైన్యాన్ని అమెరికా మోహరించింది. మిత్రపక్ష దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తాలిబాన్లు వాయిదా వేసుకున్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు. ఈ నెల 7న తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబాన్లు న్యూయార్క్ ట్విన్ టవర్లపై దాడికి 20 ఏళ్లు పూర్తయిన రోజైన సెప్టెంబర్ 11న మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని ప్రకటించారు. పాకిస్తాన్, చైనా, టర్కీ, రష్యా, ఇరాన్, ఖతార్ తదితర దేశాలకు తాలిబాన్లు ఈ మేరకు ఆహ్వానం పంపగా రష్యా సహా కొన్ని మిత్ర దేశాలు సెప్టెంబర్ 11న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేమని పేర్కొన్నట్లు సమాచారం. అమానవీయ ఘటన జరిగిన రోజు తాలిబాన్లు నిర్వహిస్తున్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావద్దని అగ్రరాజ్యం అమెరికా ఖతార్పై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాలిబాన్లు తమ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఓ బైక్లోకి పాము పిల్ల దూరి అందరినీ కాసేపు హైరాణ పడేలా చేసింది. భువనగిరిలోని కిసాన్ నగర్లో ఓ ప్రైవేట్ పాల డైరీలోకి పాము దూరింది. డైరీ యజమాని పాములు పట్టేవారికి సమాచారం అందించారు. పాములు పట్టే సూర్యరాళ్లతో దాక్కున్న పామును పట్టుకునే క్రమంలో అతని బైక్లోకి వెళ్లిపోయింది. సూర్య తన బైక్ను సమీపంలోని మెకానిక్ షాప్ వద్దకు తీసుకెళ్లి పామును కనిపెట్టాడు. చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు గంటకు పైగా పాము అందరినీ హైరాణ పడేలా చేసింది.